మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలర్స్ ఈ నెల 11న సోమాజిగూడలో గొప్ప ప్రారంభం. కుకట్పల్లి, ఖమ్మం, కొత్తపేట. మానవ శరీరంలో అత్యంత ముఖ్యమైన అవయవాలలో కళ్ళు ఒకటి. కానీ చాలా మంది తమ కళ్ళపై సరైన జాగ్రత్తలు తీసుకోరు. ఈ కాలంలో పిల్లలు కూడా మొబైల్ ఫోన్లు లేకుండా ఉండరు. ఇలాంటి అనేక విపత్కర పరిస్థితులలో ప్రజలు తమ శరీరాలను జాగ్రత్తగా చూసుకోరు. ముఖ్యంగా పిల్లల విషయంలో ఆ బాధ్యత మాత్రం తల్లిదండ్రులదే. డిజిటల్ పరికరాల, ప్రకాశవంతమైన స్క్రీన్ల నుండి యూవీ రేడియేషన్, కాలుష్యం వంటి పర్యావరణ కారకాల వరకు మన కళ్ళు ప్రతిరోజు వివిధ సవాళ్లకు గురవుతాయి. అయినప్పటికీ కళ్లకు సరైన పోషకాహారం యొక్క ప్రాముఖ్యతను కూడా మనం పిల్లలకు చెబుతూ ఉండాలి. ప్రతిరోజు కొన్ని ముఖ్యమైన కంటి సంరక్షణ అలవాట్లను అనుసరించడం ద్వారా ప్రజలు తమ కళ్లను జాగ్రత్తగా చూసుకుంటే కంటి సమస్యలను సులభంగా నివారించవచ్చు. కళ్లను ఎలా చూసుకోవాలి? ఓ ప్రభుత్వ నేత్ర వైద్య నిపుణుడు డాక్టర్ ఉమారాణి పిల్లలకు మొబైల్ ఫోన్లు ఇవ్వాలా వద్దా అనే అనేక సమాచారాన్ని మాతో పంచుకున్నారు. పుట్టినప్పటి నుంచి 5 సంవత్సరాల లోపు పిల్లలకు ప్రతి 6 నెలలకు ఒకసారి విటమిన్ ఏ సొల్యూషన్స్ డ్రాప్స్ తీసుకోవాలి. పోషక విలువలున్న కూరగాయలను ఎక్కువగా తినాలి. రాత్రిపూట ఫోన్ బ్రైట్నెస్ తగ్గించి వాడవద్దు. మసక వెలుతురులో చదవవద్దు. అలా చదవకండి. దీనివల్ల దృష్టిలోపం వంటి సమస్యలు వస్తాయి. పెద్దల్లో దృష్టిలోపం, వయసు సంబంధిత కళ్ల సమస్యలకు ఎక్కువ అవకాశం ఉంది. మధుమేహం ఉన్నవారు రెటీనా రుగ్మతలను కూడా అభివృద్ధి చేస్తారు. కాబట్టి ఈ వ్యాధి ఉన్నవారు నేత్ర వైద్యుడిని సంప్రదించి వారి కళ్లను పరీక్షించుకోవాలి. అద్దాలు ధరించే వ్యక్తులు ప్రతి 6 నెలలకు ఒకసారి తమ కళ్ల జోడును చెక్ చేసుకోవాలి. ముఖ్యంగా ఐటీ ఉద్యోగులు, కంప్యూటర్లు, మొబైల్లో పనిచేసే ఇతర వ్యక్తులు రోజుకు కనీసం 2 గంటలకు ఒకసారి 20 నిమిషాల పాటు కళ్లకు విశ్రాంతి ఇవ్వడం చాలా ముఖ్యం. ఈ సిస్టంతో పాటు ప్రజలు లూబ్రికాంట్, ఐ డ్రాప్స్, యాంటీ రిఫ్లెక్టివ్ కోటింగ్ గ్లాసెస్ ఉపయోగించవచ్చు. అదే విధంగా 2 నుంచి 3 సంవత్సరాల పిల్లలకు చిన్న వయసులోనే ఆస్టిగ్మాటిజం అనే అవకాశం ఉంది. దీంతో పిల్లల్లో కెరోటోకోనస్ వస్తుంది. కాబట్టి ఈ వ్యాధి రాకుండా ఉండేందుకు పిల్లలను వైద్యుల వద్దకు తీసుకువెళ్లి అవసరమైన పరీక్షలు చేయించాలి. పిల్లలకు స్క్రీనింగ్ సమయం తప్పనిసరి కాదు. పిల్లలు వీలైనంత వరకు టీవీ చూడకుండా, సెల్ ఫోన్లు వాడకుండా చూడాల్సిన బాధ్యత తల్లిదండ్రులపై ఉంది. ఇది తప్పనిసరి అయితే పిల్లల స్క్రీనింగ్ సమయం రోజుకు కనీసం 2 గంటలు మాత్రమే ఉండాలి. ప్రజలు నిద్రలేచిన వెంటనే లేదా కళ్లల్లో దుమ్ముపడిన వెంటనే కళ్లను రుద్దకూడదు. చనిపోయిన తరువాత కళ్లను చల్లని నీటితో కడుక్కోవాలి. ఇతర పనుల్లో పాల్గొనాలి. అలాగే నిద్రపోవడానికి 2 గంటల ముందు సెల్ ఫోన్లు వాడకూడదు. అయితే ఈ రోజుల్లో ప్రజలు రాత్రి సమయంలో మొబైల్లో ఐ కంఫర్ట్ ఆప్షన్ ని ఉపయోగించి సెల్ ఫోన్లను ఉపయోగిస్తున్నారు. 2 గంటల కంటే ఎక్కువ ఉపయోగించకూడదు. కంటికి మెదడుకు మధ్య ప్రత్యక్ష నరాల సంబంధం ఉన్నందున మీరు విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు మెదడు విశ్రాంతి పొందుతుంది. కళ్లకు చికాకు పెట్టడం, దుమ్ము పడితే నూనె రాసుకోవడం, పాలు పొయ్యడం, నిమ్మరసం పోసుకోవడం వంటి పనులు చేయకూడదు. ఇక కళ్ల సమస్యలకు ప్రభుత్వాలు కూడా వివిధ పథకాల కింద వైద్య సాయం అందిస్తున్నాయి. నేత్ర వైద్య నిపుణురాలు ఉమారాణి మాట్లాడుతూ వైద్య బీమా పథకం ద్వారా ప్రభుత్వాసుపత్రుల్లో శుక్లాల నివారణకు సామాన్య ప్రజలకు వైద్యం అందిస్తున్నామన్నారు.